లేఖ రిలీజ్ చేసింది మంగ్లీ. ఈ లేఖ మీరు చూసారా? చూశానండి. దీన్ని చదువుతా వినండి. నల్గొండ జిల్లా పలుగుతాండాలో రమావత్ మధుని నమ్మి పోసపోయిన బాధితుడి మరణ వార్త అత్యంత బాధాకరం. ఎందుకు బాధాకరం? మీకు బాధాకరం. మరి వచ్చి మీరు పరామర్శించింది ఏది? క్వశ్చన్ టు క్వశ్చన్ దీన్ని కౌంటర్ చేద్దాం. ఓకే, ఎందుకు మరి మీరు వచ్చి బాధాకరం అని అన్నారు కదా? అంతకుముందు నేను చనిపోవడానికంటే ముందు కూడా నేను బాధితుల తరపున నిలబడతా, బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతున్నారు. అంటే ఒట్టి మాటలకే స్టేట్మెంట్లకేనా? అదేవిధంగా ఇక్కడ చూడండి, ఒక దుర్మార్గుడని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీంతో కలిసి ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన శోభ అనిపిస్తున్నా. ఒక్క పూట భోజనం, ఒక పూట భోజనం చేస్తే మరి ఆడు మీ ఊర్లో ఏం చేస్తాడు? మీ తోటలో మీ ఇంట్లో ఏం చేస్తాడు? మీ తమ్ముడితో ఎందుకు తిరిగిండు? మీకు అతనికి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగినాయి? మీ అపార్ట్మెంట్లో మధు ఎందుకు భోజనం చేస్తాడు? మీ అపార్ట్మెంట్కి బాధితులందరినీ ఎందుకు? శివ మాట్లాడుతూ మేము ఆఫీస్ పెట్టుకుంటున్నా, చాలామంది వచ్చి కలుస్తారు అని అన్నాడు. ఈ బాధితులే ఉన్నారు అందులో. నేను మొదటి నుంచి చెప్తున్నా మంగ్లీ అపార్ట్మెంట్కి బాధితులు వెళ్ళారు అని. సో దాన్ని రమావత్ మధు కూడా దాన్ని రూఢిపరచడం జరిగింది. తర్వాత కొందరు కావాలనే ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు నా పేరు తీసుకొచ్చారు. ఇంకొందరు ఏ ఆధారాలు లేకుండా నా చుట్టూ భయంకరమైన కుట్రలు పన్నుతున్నారు. ఏ ఆధారాలు లేకుండా. ఇంతకంటే గొప్ప ఆధారాలు ఏముండండి? మనుషులు అందరూ చెప్తున్నారు, బాధితులు అందరూ చెప్తున్నారు, పలుకుతాంట ప్రజలందరూ కూడా పిచ్చిపడి చెప్తున్నారా? ఇప్పుడు ఏ ఆధారం లేకుండా అంటే ఫోటోలు, వీడియోలు, మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్, మీ తమ్ముడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అంటే ఇవన్నీ కుట్రల పూర్తివా? అంటే సృష్టించినవా? చెప్పండి. ఇదంతా ప్రజల్ని ఎందుకు మభ్య పెడుతున్నారు? ఇంకొక విషయం చెప్తున్నా వినండి. ఒకటి మాత్రం నిజం, నా జాతి నాకు ఆత్మగౌరవం ఇచ్చింది, ఇది ప్రేమనిచ్చింది. నా పాట మీద అలాగే నేను కట్టించుకున్న హనుమంతుని గుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా. చూడండి ఎన్ని అబద్ధాలు. ఫస్ట్ విమెన్ కార్డు వాడింది, తర్వాత కులం కార్డు వాడింది, తర్వాత విక్టిమ్ కార్డు వాడింది. అవేవి సెట్ కాలేదు. ఇప్పుడు రిలీజియన్ కార్డు పట్టుకొస్తుంది. అంటే మత ఘర్షణ లేపి మతం తరపున ఆమెకి సపోర్ట్ రావాలని. ఇంకోటి ఏంటి? నా జాతి నాకు ఆత్మగౌరవం ఇచ్చింది. మరి ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మీద, డయాస్ల మీద మీ బంజారా జాతి గురించి కానీ, నాకు నా బంజారా జాతి, నాకు ఎస్టీ, నా లంబాడ కులం నాకు గుర్తింపించిందని మరి ఏ అంతర్జాతీయ వేదికల మీద చెప్పలేదు, ఎక్కడ మాట్లాడలేదే? ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇంకొకటి చెప్తున్నా వినండి. ఇంకా ఏముంది? రమావత్ మధు చేసిన మోసాల్లో నాకు 1% కూడా సంబంధం లేదు. నిజంగానే లేదు, కనపడుతుంది. పాపం పోలీసు వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, బాధితులు అబద్ధం చెప్తున్నారు, అడ్వకేట్ సుబ్బు అబద్ధం చెప్తున్నారు. ఈవిడ మాత్రం సత్యహరిశ్చంద్రాలి యొక్క వారసురాలు అన్నట్టు. ఏ పాపం అసలు 1% కూడా లేదు అన్నట్టు. ప్రజల్ని దోచుకుని వాళ్ళు రక్తపు కూడి తినే మనిషిని నేను కాదు. నా కుటుంబ సభ్యులకు కూడా ఈ మోసంతో ఏ సంబంధం లేదు. నీ కుటుంబ సభ్యులకు కూడా ఈ మోసంతో సంబంధం లేదంటే మరి మీ తమ్ముడు బ్యాంకులోకి ట్రాన్సాక్షన్ జరిగింది ఏంటి? అసలు నిజంగా భలేగా మోసాన్ని కూడా, అబద్ధాన్ని కూడా ఇంత స్టాండర్డ్గా చెప్పే వ్యక్తిని నా జీవితంలో నేను ఎన్నో కేసులు చేశా. కానీ కోర్టులో కూడా కరుడు కట్టిన పెద్ద పెద్ద భయంకరమైనటువంటి నేరస్తులతో నిజాలు చెప్పిన కానీ మంగ్లీ గారు మాత్రం ఈ విషయంలో ఆవిడ మెచ్చుకోవచ్చు. భలే స్టాండర్డ్. ఆవిడ తీసుకున్న అబద్ధపు విషయాలు కూడా భలే స్ట్రాంగ్గా చెప్తున్నారు. ఇంకోటి ఏంటి? సంబంధం లేదు అంటే వాళ్ళ తమ్ముడికి ఏం సంబంధం లేదు. పాప మన కుటుంబ సభ్యులకు సంబంధం. శుభక్షేత్ర కంపెనీ నిందితుల్లో ఒకరైనటువంటి బండి శివ పేరుని మా తమ్ముడు శివ చౌహాన్ పేరుగా ఒక పచ్చి అబద్ధపు ప్రచారం చేస్తూ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి అంటే ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లు కూడా బండి శివనండి, పాపం శివ చౌహాన్ కాదు. మరి పాపం శివ చౌహాన్కి ఏం తెలియదు కదా, అతని నోట్లో వేలు పెడితే కొరకలేడు, అసలు కట్టలు లెక్క పెట్టలేడు, కట్టలు మాత్రం మోసుకెళ్తారు. అదేవిధంగా ఇంకా ఉంది ఏది? 100 సార్లు పదే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజం చేయాలనుకుంటున్నారు. అంటే ప్రజలందరూ కూడా అబద్ధాలు చెప్తున్నారండి. వాళ్ళ తాండా ప్రజలు కానివ్వండి, తర్వాత బాధితులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, అందరూ అబద్ధాలు చెప్తున్నారు. ఈవిడ మాత్రం చాలా స్పష్టమైన నిర్దిష్టమైన నిజం చెప్తుంది. అది నిజం చేయాలనుకుంటున్నారు. పోలీసులు కర్నూలు, నల్గొండ జిల్లాలో రమావత్ మధు చేసిన ఈ మోసాలకు వేగంగా విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలి. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదమ్మా, వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు. నువ్వు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళు చేస్తారు. నువ్వు పెద్ద ఇంటర్నేషనల్ మరి సిబిఐ ఆఫీసరు. మరి బాధితుడికి చలామణి అయ్యి నిందితుడిగా తేలిన హేమాకాంత్ రెడ్డి అదృశ్యం వెనక ఎవరి ప్రమేయం ఉంది? రేపొద్దున హేమాకాంత్ రెడ్డి నిందితుడు కాదు, బాధితుడని తెలిసిన తర్వాత నువ్వు రిలీజ్ చేసిన దీనికి సమాధానం చెప్పాలి మంగ్లీ. లేదంటే మిమ్మల్ని అందరినీ కూడా కోర్టు మెట్లకి ఈడ్చుకొస్తారు ఇదే హేమాకాంత్ రెడ్డి. నా వైపు నుంచి పోలీసులకు, న్యాయ వ్యవస్థలకు పూర్తి సహకరిస్తా. కొన్ని ఛానల్స్ ప్రసారం చేస్తున్న విధంగా నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడికి పారిపోవం కూడా. ఎవరైనా 1000 సార్లు నా చుట్టూ అబద్ధ ప్రచారం చేయగలరేమో కానీ నిజం మాత్రం అంతిమంగా గెలుస్తుంది. నిజమే అబ్బా, ఇది మాత్రం ఒప్పుకోవాలమ్మా, నిజమే గెలుస్తుంది. నువ్వు మీ తమ్ముడు మోసాలు చేశారన్న నిజమే గెలుస్తుంది, బాధితులే గెలుస్తారు. అప్పుడు మీది ఏదైతే ఇప్పుడు మీరు రిలీజ్ చేసిన లెటర్ ఉందో దానికి సమాధానం చెదురు. కానీ చూడండి, ఒక తప్పును కూడా అంటే ఒక అబద్ధాన్ని 1000 సార్లు చెప్పి అది నిజం చేయాలనుకుంటున్నారు. అది బాధితులు కదా మంగ్లీ గారు. ఒక అబద్ధాన్ని 1000 సార్లు నిజమని చెప్తుంది ప్రజలకి, మీడియాకి.